యువకుడికి పచ్చని ప్రకృతి అంటే మహా ఇష్టం. చిన్నతనం నుంచి మొక్కల మధ్యే పెరిగాడు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ జీవితం వద్దనుకున్నాడు. తాత తండ్రి లెగసీ కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. నర్సరీ నిర్వాహకుడిగా అవతారం ఎత్తి దేశవాళీ మహావృక్షాల్ని సంరక్షించడంలో నిమగ్నమయ్యాడు. ఎక్కడ చెట్లు నరికివేసినా అక్కడ వాలిపోతూ భారీ క్రేన్ల సాయంతో వాటిని వాహనాల్లో నర్సరీకి చేర్చి పునరుజ్జీవనం కల్పిస్తున్నాడు. నర్సరీలో మొక్కల్ని పరిశీలిస్తున్న ఈ యువకుడు కొత్తపల్లి వీరవెంకట సత్యనారాయణమూర్తి. తూర్పుగోదావరి జిల్లా బురిలంక స్వస్థలం. తల్లిదండ్రులు ఉమాపార్వతి నర్సరీ నిర్వహణ చూసుకుంటారు. చెట్ల పెంపకంలో తోడ్పాటు అందిస్తూనే మూర్తి న్యాయవాద విద్య పూర్తి చేశాడు. కాని ఆ వృత్తిని స్వీకరించకుండా ఇష్టమైన నర్సరీ నిర్వహణ వైపు మొగ్గు చూపాడు. తీరొక్క మొక్కల్ని వృక్షాల్ని పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నర్సరీలోనే పెరిగాం మేము. మా ఫాదర్లు కానీ కూడా నర్సరీ రంగంలోనే ఉన్నారు. నేను లా చదువుకున్నాను, కానీ నర్సరీ మీద ఉన్న మక్కువతో మా నాన్నగారి దగ్గర నుంచి వస్తున్న దాన్ని చేయాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా నర్సరీలో ఏంటంటే పండ్లు, పురాతన మొక్కలు మా తాతల గారి నుంచి కొత్తపల్లి వాళ్ళు అన్న వాళ్ళు ఎక్కువ పురాతన మొక్కలే పెంచుతారనేది ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ నేను కొనసాగించాలని ఆలోచన చేశాను. భారీ వృక్షాల్ని తొలగించడం చూసి చాలా బాధపడినట్లు మూర్తి చెప్పారు. వాటిని ఎలాగైనా బతికించాలని నిశ్చయించుకున్నాడు. అత్యంత నైపుణ్యంతో భారీ క్రేన్ల సాయంతో చెట్లను పెకలించి జాగ్రత్తగా నర్సరీకి చేర్చి రీప్లాంటేషన్ చేశాడు. ఇప్పటి వరకు 40 నుంచి 50 మహావృక్షాలకు మరో జన్మనిచ్చాడు. రోజు వెళ్తే కొంచెం వాళ్ళు ఉన్న చెట్టు మొన్న 2 రోజుల తర్వాత వచ్చిన చెట్టును మొత్తం తొలగించడం జరిగింది. ఇటు ఇంత దేవుడిని ఎంతమంది లక్షల మంది పూజించిన దేవతతో కూడుకున్న చెట్టుని ఎందుకు నరికేశారంటే ఇంక పడిపోయింది, దాన్ని చేయడానికి ఏమీ లేదన్నారు. మనసుకి అక్కడికి వచ్చిన భక్తులు ఏ కోరికలు తిరిగి చెట్టు ఇలా అయిపోయింది, అసలు రావి చెట్టు మరి చెట్లు మనం ఎందుకు బతికించకూడదని ఆలోచన వచ్చింది. ఆలోచన రావడంతోనే మనం బిల్డింగ్ పక్కన కానీ లేఅవుట్లో కానీ ఇంట్లో మధ్యలో ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని కానీ తెచ్చుకుని ఎందుకు పెంచకూడదు, విదేశీ మొక్క మోజులో పడి స్వదేశీ మొక్కలు మనం ఎందుకు పెంచుకోకూడదని ఆలోచనతో నేను చేయడం జరిగింది. వీటన్నింటినీ ఓ చోటకు చేర్చి కంటికి రెప్పలా కాపాడటం తేలికైన విషయం కాదు. అలాంటిది కేవలం స్వదేశీ చెట్లపై ఇష్టంతో, ప్రకృతిపై ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాడు మూర్తి. మేము 70 టన్నుల యంత్రాలను ఉపయోగించి చుట్టూ జేసీబీతో తవ్వించి సుమారు వారం రోజులు తవ్వడానికే సరిపోయింది. అక్కడి నుంచి అక్కడ లిఫ్ట్ చేసి తర్వాత ఇక్కడ ఇన్స్టలేషన్ జరిగింది. తర్వాత అది చిగురు రావడం మొదలుపెట్టింది. ఒక చెట్టు వచ్చిన తర్వాత సరే ఒక రావి చెట్టు మర్రి చెట్టుతో ఆకుండా మీరు చూసినట్టయితే ఉసిరి కానీ, బాదం కానీ, నేరేడు కానీ, పిల్టోఫామ్ కానీ, లక్ష్మణ ఫలం క్యాన్సర్లో అవుతుంది. మీరు చూస్తే వాటర్ యాపిల్ కానీ, నాగమల్లి చెట్టు కానీ, ఇలా సుమారు 40 నుంచి 50 రకాల చెట్లు తేవడం జరిగింది. విదేశీ నుంచి మనం మొక్కలు తెచ్చుకుని 60 లక్షల డబ్బులు మొక్కలు తెచ్చుకుని వాటికి ఇంపార్టెన్స్ ఇస్తే మన మొక్కలకి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. సో ఈ మొక్కలు ఎలా తయారు చేయవచ్చు అన్నప్పుడు ఎవరైనా సరే మొక్కలు నరికేయాలనుకున్నప్పుడు కనీసం మాకులో 10 మంది చూసినా కానీ మొక్కలు ఎలా బతికిచ్చన్న ఆలోచనతో మొక్కలను నరికేయకుండా చంపకుండా ఎలాగ ప్రోత్సహించుకుంటారు, మొక్కలను ఇంకో నలుగురిని నేర్నిచ్చేలా చేస్తారని ఆలోచన చేయడం జరిగింది. మహావృక్షాల్ని మూర్తి సంరక్షిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నర్సరీ రైతు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఆయన అయితే ఇవన్నీ కూడా గొప్పగా చేశాడు. ఇప్పటి వరకు కూడా ఎవరో తీసుకురాలేదు. ఇలాగా అందరూ చేశారు కానీ ప్రయత్నం 1 చెట్టు 3 చెట్లు అనే విధంగానే వెళ్ళారు. కానీ ఇంతలాగా భారీ స్థాపన చేయడం చాలా గొప్పతరం. మేము చాలా చెప్పుకోదగ్గది కూడా. ప్రకృతి మీద చాలా ఇష్టంతో, ఇంత ఖర్చుతో కూడిన కష్టమైనా సరే ఇష్టంతో చేశాడు ప్రయత్నం. ఎండైనా వానైనా సరే తిరిగి ఆ మొక్కలు ఎక్కడ అనేది సేకరించి దాని గురించి తెలుసుకుని అది పాడవకుండా ఒక 1 నెల రోజులు దాని మీద దృష్టి పెట్టి అన్ని చేసి ఇలాగా పచ్చదనాన్ని నింపుతున్నాడు. దానికి చాలా ఆనందపడుతున్నాం మేమందరం కూడా. మేము 20 ఇయర్స్ నుంచి మొక్కలు పెంచుతున్నాం. అయితే మాకన్నా వెనకొచ్చిన మా బ్రదరు ఇంకా గొప్పగా ఆలోచించి మన వాళ్ళందరూ చైనా నుంచి ఎక్కడి నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి డెవలప్ చేస్తున్నారు. కానీ మన దేశంలో ఉండే చెట్లని మనం ఎందుకు డెవలప్ చేయకూడదు, మనం చెయ్యాలని, సంరక్షించాలి, ఇవన్నిటిని
కాపాడాలని పట్టుదలతో చాలా శ్రమ, అంటే ఇది ఎక్కడెక్కడ ఉంటే గ్యాదర్ చేయడం ఎత్తు అయితే దాన్ని తేవడం ఒక ఎత్తు, దాన్ని బతికించడం మహా కష్టంతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నాయి. రేపేంటి మార్కెట్ అనేది సెకండరీ. ఈ రోజు వ్యవస్థలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను మనం కాపాడుతున్నాము, కాపాడి ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇది మా తమ్ముడు ఇలా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. మొక్కల పెంపకం, నర్సరీని ఆదాయ వనరుగానే చూడకుండా ప్రకృతి సంపదను సంరక్షించి రేపటి తరాలకు అందించాలన్న సదాశయంతో ముందుకు సాగుతున్నాడీ యువ రైతు. దేశవాళీ వృక్షాలను సంరక్షించాలన్న ఆకాంక్షతో ఎంతో కష్టమైన ఇష్టంతో వాటిని బతికిస్తున్నాడు. ఆదాయం సమకూరకున్నా లక్షల్లో ఖర్చు పెడుతూ మొక్కలపై తనకున్న అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటున్నాడు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ నర్సరీ రైతు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.